హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశాన్ని మనం డిస్కస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్. మనం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కూడా అవగాహన పెంచుకోవాలి ఫ్రెండ్స్. చాలా ముఖ్యమైనది. ఎవరు కూడా ఈ క్లాసెస్ని మిస్ చేయొద్దండి. దీంతో పాటుగా కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ టాపిక్స్ కూడా డైలీ 1 by 1 అయితే మీకు అప్డేట్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దీని యొక్క పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి, ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో, దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా. పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. గోళాకార కార్బోనేషియస్ కణము దీనిలోని భాగము. గోళాకార కార్బోనేషియస్ కణము ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారండి దీన్ని. మరి ఎందులో భాగంగా అంటే ఆప్షన్ ఏ ఫ్లై యాష్లో భాగంగా దీన్ని గుర్తించారండి. ఏంటి చూద్దాం. గోళాకార కార్బోనేషియస్ పార్టికల్ అనేది బూడిద యొక్క ఒక భాగము, మరియు ఇది బొగ్గు మరియు ఇతర చమురు యొక్క పారిశ్రామిక అధిక ఉష్ణోగ్రత దహనం యొక్క ఉప ఉత్పత్తిగా చెప్పుకోవచ్చు. మరి ఇటీవల బ్రిటిష్ ఆర్కిటెక్టిక్ సర్వే మరియు యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి పరిశోధకులు మొదటిసారిగా అంటార్కిటిక్ మంచు కోర్లో ఎస్సిపిని గుర్తించారు. 1936 నాటికి నమూనా శిలాజ ఇంధన దహన భౌతిక గుర్తులు దశాబ్దాలుగా మంచు పొరల్లో చిక్కుకున్నాయని కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది. ఈ యొక్క గోళాకార కార్బోనేషియస్ పార్టికల్ అనేది దేని ద్వారా అంటే ఏర్పడుతుందంటే బొగ్గు కానీ, ఇతర చమురు కానీ కాల్చినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి ఉప ఉత్పత్తి అండి. సో ఇటీవల ఈ యొక్క ఫ్లై యాష్ని బ్రిక్స్గా కూడా తయారు చేస్తున్నారండి. బ్రిక్స్. ఓకే. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశంలోని యూకటాన్ ద్వీపకల్ప తీరంలో రెండవ లోతైన నీలిరంగు కనుగొనబడింది? దీన్నే సింక్ అంటారండి. ఓకేనా. సముద్రంలో సింక్ లాగా ఏర్పడతాయండి. చాలా లోతుగా, అంటే సముద్రం మధ్య భాగంలో కానీ ఎక్కడైనా కానీ చిన్న లోతుగా ఒక ప్రాంతం ఏర్పడుతుంది, ఒక ట్రెంచ్ లాగా. మరి ఎక్కడ అంటే ఆప్షన్ బి అండి, మెక్సికోలో ఏర్పాటు కావడం అయితే జరిగిందండి. ఇది వివరాలు చూద్దాం. నీలి రంగు రంధ్రాలు సముద్ర గర్భంలో ఉండే పెద్ద నిలువు గుహలు లేదా తీర ప్రాంతాల్లో కనిపించే సింక్ హోల్స్ అంటారు వీటిని. ఓకేనా. ఇటీవల మెక్సికోలోని యూకటాన్ ద్వీపకల్ప తీరంలో రెండవ లోతైన నీలిరంగు ట్రెంచ్ అనేది కనుగొనబడింది. మరి దీన్ని నీలిరంగు రంధ్రం సుమారు 900 అడుగు లోతును కలిగి ఉంది, మరియు ఇది దక్షిణ చైనా సముద్రంలో ఉన్న డ్రాగన్ హోల్ లోతులో మరొక దాని వెనుక ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3. మరి వార్తల్లో కనిపించిన SAF విస్తరణ ఏంటి? SAF ఆన్సర్ ఆప్షన్ బి అండి, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటారండి. SAF అంటే ఏంటి? సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, సుస్థిర విమాన ఇంధనము. ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ లేదా బయో జెట్ ఇంధనము కనిష్ట కార్బన్ పాదముద్రలతో విమానాలకు శక్తినివ్వడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండిగో, స్పైస్ జెట్ మరియు 3
టాటా ఎయిర్లైన్స్తో ఎస్ఏఎఫ్ ఉత్పత్తికి మద్దతుగా ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ లేదా బయోజెట్ ఇంధనంగా దీన్ని అయితే పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్, చంద్రుడు భూమి నీడ వెలుపలి భాగం గుండా కదులుతున్నప్పుడు ఏర్పడే గ్రహణం పేరేంటి? చంద్రుడు భూమి నీడ వెలుపలి భాగం గుండా కదులుతున్నప్పుడు ఏం గ్రహణం ఏర్పడుతుందండి? ఆప్షన్ బి, పెనుంబ్రియల్ చంద్రగ్రహణము. ఓకేనా, పెనుంబ్రల్ చంద్రగ్రహణంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. పెనుంబ్రల్ చంద్రగ్రహణము మే 5, 2023 సంభవించింది. మరి 2023 చంద్రుడు భూమి యొక్క నీడ వెలుపలి భాగం గుండా కదులుతున్నప్పుడు ఇది జరుగుతుంది. ఫలితంగా చంద్రుడు సాధారణంగా కంటే కొంచెం ముదురు రంగులో కనిపిస్తాడు, కొంచెం బ్రైట్నెస్గా. 2023లో జరిగిన పెనుంబ్రల్ చంద్రగ్రహణంలో 2023లో మొదటి పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఇటీవల సంభవించినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ CII2RE ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ చేత ప్రారంభించబడింది? సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎందుకోసం అండి చూద్దాం. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇటీవల తెలంగాణలో ప్రారంభించబడింది. 21వ శతాబ్దంలో సరికొత్త ఇంజనీరింగ్ సాంకేతికత మరియు వ్యవస్థాపక సవాళ్లను ఎదుర్కోవడం మరియు అధునాతన సాంకేతికతలను స్వీకరించడం ఇన్నోవేషన్ సెంటర్ యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నానో క్వేక్ అనేది ఏ రకమైన వ్యాధులను నిర్ధారించడానికి ఇటీవల అభివృద్ధి చేసిన పద్ధతి? నానో క్వేక్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూరో డిజెనరేటివ్ అంటే నాడీ సంబంధ వ్యాధులు అనేది సింపుల్గా చెప్పాలంటే. చూద్దాం. నానో క్విఐసి నానో పార్టికల్ మెరుగైన క్వాకింగ్ ప్రేరేపిత మార్పిడి అనేది న్యూరో డిజెనరేటివ్ వ్యాధులను అంటే అల్జిమర్స్ మరియు పార్కిన్సన్స్ మరియు జంతువులలో దీర్ఘకాలిక వృధా వ్యాధిని త్వరిత మరియు ఖచ్చితత్వంతో గుర్తించడానికి వీలు కల్పించే గ్రౌండ్ బ్రేకింగ్ డయాగ్నోసిస్ పద్ధతి. మరి దీనిని యూనివర్సిటీ ఆఫ్ మినసోటా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అంతేకాకుండా కరెంట్ అఫైర్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, ఐఐటి మద్రాస్ ఏ సంస్థతో కలిసి ఫైజో ఎలక్ట్రిక్ MEMS టెక్నాలజీని అభివృద్ధి చేసింది? ఆప్షన్ బి అండి, DRDOతో కలిసి దీన్ని అభివృద్ధి చేసింది. మరి ఏంటి ఇది ఫైజో ఎలక్ట్రిక్ MEMS టెక్నాలజీ అంటే ఏంటి చూద్దాము. ఫైజో ఎలక్ట్రిక్ MEMS టెక్నాలజీని DRDO మరియు ఐఐటి పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఈ సెన్సార్ టెక్నాలజీని భారత నౌకాదళం నీటి అడుగున కమ్యూనికేషన్లకు ఉపయోగించే అవకాశం ఉంది. నీటి అడుగున కమ్యూనికేషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, సబ్మెరైన్స్లో అలాంటి వాటిలో మరి కమ్యూనికేషన్ కోసం వీటిని అయితే ఉపయోగించబోతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, పునరుత్పాదక గ్రిడ్ ఇంటిగ్రేషన్ ల్యాబొరేటరీ మరియు గ్రీన్ హైడ్రోజన్ ల్యాబొరేటరీని ప్రారంభించిన సంస్థ. ఆప్షన్ బి అండి, ఐఐటి రూర్కీ. గ్రీన్ హైడ్రోజన్ ల్యాబొరేటరీ, పునరుత్పాదక గ్రీన్ ఇంటిగ్రేషన్ ల్యాబొరేటరీ మరియు గ్రీన్ హైడ్రోజన్ ల్యాబొరేటరీ ఐఐటి రూర్కీ ప్రారంభించింది. ఎందుకోసం చూద్దాం. భారతదేశం యొక్క క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ను నడపడానికి ఐఐటి రూర్కీ కొత్త ల్యాబ్లను ఆవిష్కరించింది. ఐఐటి రూర్కీ యొక్క హైడ్రో అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్లో రెన్యూవబుల్ గ్రిడ్ ఇంటిగ్రేషన్ ల్యాబొరేటరీ మరియు గ్రీన్ హైడ్రోజన్ ల్యాబొరేటరీ అనే 2 కొత్త ల్యాబ్లను ప్రారంభించబడ్డాయి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 9. ఐడ్రోన్ ఇనిషియేటివ్ క్రింద బ్లడ్ బ్యాగ్ డెలివరీని ఏ సంస్థ విజయవంతంగా నిర్వహించింది? ఐడ్రోన్ ఇనిషియేటివ్ క్రింద బ్లడ్ బ్యాగ్ డెలివరీని ఏ సంస్థ విజయవంతంగా నిర్వహించింది? ఆప్షన్ బి అండి, ICMR. ఓకే, చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ఇటీవల ఐడ్రోన్ ఇనిషియేటివ్ క్రింద డ్రోన్ల ద్వారా బ్లడ్ బ్యాగ్ డెలివరీని విజయవంతంగా నిర్వహించింది. ఈ డ్రోన్ విమానం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గ్రేటర్ నోయిడా మరియు లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీ మరియు 10 యూనిట్లకు మొత్తం రక్త నమూనాలను తీసుకెళ్లడం అయితే చూడవచ్చు. అంటే డ్రోన్ ద్వారా బ్లడ్ అనేది పార్సల్ రూపంలో పంపడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, వార్తల్లో కనిపించిన యానిసెంటోబ్యాక్టర్ బామన్నీ అంటే ఏమిటి? యానిసెంటోబ్యాక్టర్ బామన్నీ
సరైన సమాధానము ఆప్షన్ సి అండి, బ్యాక్టీరియా, యానిసెంటోబ్యాక్టర్ బామని. ఓకే, మరి ఏంటి అండి ఇది చూద్దాం. ఎసినోబ్యాక్టర్ బామని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనేది యాంటీబయాటిక్లను నిరోధించే సామర్థ్యానికి పేరుగాంచిన రెడ్ అలర్ట్ వ్యాధికారక వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా యొక్క సవాలు జాతికి వ్యతిరేకంగా అబౌసిస్ అనేటువంటి కొత్త యాంటీబయాటిక్ను గుర్తించడానికి పరిశోధకులు యంత్ర అభ్యాసాన్ని ఉపయోగించినట్లుగా ఇక్కడైతే తెలియజేశారండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మొబైల్ టవర్లు మరియు మొబైల్ హ్యాండ్సెట్ల యాంటీనాల నుంచి ఏ శక్తి విడుదలవుతుంది? మొబైల్ టవర్లు మరియు మొబైల్ యాంటీనాల నుంచి. ఆప్షన్ ఏ, విద్యుదయస్కాంత క్షేత్ర వికిరణాలైతే విడుదల అవుతూ ఉంటాయి. చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్. మరి రేడియేషన్ అనేది మొబైల్ టవర్లు మరియు మొబైల్ హ్యాండ్సెట్ల యాంటెనాల నుంచి విడుదలయ్యే ఆర్ఎఫ్ విద్యుదయస్కాంత శక్తిని సూచిస్తుంది. ఇది అయోనైజింగ్ కానిది, అంటే అయోనైజింగ్ కానిదిగా వర్గీకరించబడింది మరియు చాలా తక్కువ శక్తి స్థాయిలను కలిగి ఉంటుంది. ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఢిల్లీ ఎల్ఎస్ఏ ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా వెబినార్ నిర్వహించింది. వెబినార్ యొక్క ఉద్దేశం విద్యుదయస్కాంత క్షేత్రం మరియు దాని ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రోమోస్పియర్ ఎక్కడ ఉంది? క్రోమోస్పియర్ భూమి ఉపరితలపై 120 కిలోమీటర్లు, భూమి ఉపరితలంపై 200 కిలోమీటర్లు, చంద్రుని వాతావరణం, సూర్యుని వాతావరణం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, సూర్యుని వాతావరణం అండి. క్రోమోస్పియర్ అంటే ఏంటి? సూర్యుని యొక్క వాతావరణము. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూద్దాం. క్రోమోస్పియర్ సౌర వాతావరణంలో ఉంది. ఇది తీవ్రమైన సౌర కార్యకలాపాల ద్వారా వర్గీకరించబడిన పొర. ఇది నాన్ థర్మల్ శక్తిని బదిలీ చేయడంలో కీలకమైన పనిని కలిగి ఉంది. ఇది కరోనాను సమర్థవంతంగా వేడి చేస్తుంది. కరోనా అంటే ఏంటండి? సూర్యుని యొక్క పైభాగము, ఓకేనా, ఉపరితల భాగము, మరియు సౌర వాతావరణం యొక్క సరిహద్దులను దాటి సౌర గాలిని ఇంధనం చేస్తుంది. ఇటీవల అధ్యయనం ప్రకారం సూర్యుని క్రోమోస్పియర్లో కనుగొనబడిన ప్రకాశవంతమైన ధాన్యాలు మరి సౌర ప్లాస్మాలో పైకి కదిలే షాక్ల ఫలితంగా ఉంటాయి. ఈ గింజలు అంటే సీడ్స్ గతంలో అంచనా వేసిన దానికంటే అధిక ఉష్ణోగ్రత పెరుగుదలను ప్రదర్శిస్తున్నట్లుగా తెలియజేస్తారు. నెక్స్ట్ వన్, క్లౌడ్ సీడింగ్ కోసము పరీక్ష విమానాన్ని ఏ సంస్థ విజయవంతంగా నిర్వహించింది? క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటండి? వర్షాలు పడని ప్రాంతంలో మరి వర్షాలు కురిపించడానికి మేఘాలపైన సిల్వర్ అయోడైడ్ అనేటువంటి రసాయనాన్ని చల్లి వర్షాలు కురిపిస్తారు. ఇటీవల మరి అరబ్ కంట్రీస్లో ముఖ్యంగా దుబాయ్లో అయితే ఈ చర్యను, సౌదీ అరేబియాలో అయితే ఈ చర్యను చేపట్టడాన్ని మనము చూడవచ్చు. మరి ఇలాంటి ప్రత్యేక విమానాన్ని రూపొందించినటువంటి సంస్థ ఆప్షన్ సి ఐఐటి కాన్పూర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లౌడ్ సీడింగ్ అనేది వర్షపాతాన్ని పెంచడానికి లేదా వడగాలను అణచివేసేందుకు మేఘాలలో వర్షపాతాన్ని పెంచడానికి ఉద్దేశించిన వాతావరణ మార్పు సాంకేతికత. ఐఐటి కాన్పూర్ క్లౌడ్ సీడింగ్ కోసం పరీక్ష విమానాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం యొక్క ఉద్దేశము వర్షపాతాన్ని ప్రేరేపించడం మరియు పొడి పరిస్థితులు మరియు వాయు కాలుష్య ఆందోళనను రెండింటిని కూడా పరిష్కరించడము. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వార్తల్లో కనిపించిన ఎట్రియల్ ఫిబ్రియేషన్ శరీరంలోని ఏ భాగానికి సంబంధించినది? ఎట్రియల్ ఫిబ్రియేషన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గుండె. దేనికండి? గుండెకు సంబంధించినదిగా మనము చెప్పుకోవచ్చు. ఇటీవల పరిశోధన ప్రకారం యునైటెడ్ కింగ్డమ్లోని 45 మంది వ్యక్తులలో 1 మంది కర్ణక దడ ఏఫ్ను అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి క్రమరహిత గుండె లయతో గుర్తించబడింది. ఇది స్ట్రోక్ వచ్చే అవకాశాలను బాగా పెంచుతుంది. కర్ణిక దడను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే పరిస్థితిని పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న చికిత్సలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఏ పదం ఒక వస్తువు తానంతట తానుగా లోపలికి కుప్పకూలడం తరచుగా విపరీతమైన శక్తి లేదా పీడనం వల్ల సంభవిస్తుంది? ఏంటండి ఆ పదం? ఆప్షన్ విపత్తు పేలుడు. ఓకేనా, విపత్తు పేలుడు అండి. చూద్దాం. విపత్తు ఇంప్లోషన్ అనేది ఒక వస్తువు ఆకస్మికంగా కుప్పగూలడాన్ని సూచిస్తుంది. తరచుగా విపరీతమైన శక్తి లేదా పీడనం వల్ల వస్తుంది. ఈ దృగ్విషయము అట్లాంటిక్లో తప్పిపోయిన టైటానిక్ సబ్మెర్సిబుల్ నాశనానికి కారణమైనట్లుగా కూడా తెలియజేశారు. ఆప్షన్ 16, క్వశ్చన్ నెంబర్ 16. ఇటీవల వార్తల్లో కనిపించిన మూవ్ ఇట్ అంటే ఏంటి? మూవ్ ఇట్
ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫైల్ బదిలీ అప్లికేషన్ మూవిట్. ఫైల్ బదిలీ అప్లికేషన్ మూవిట్. మూవిట్ అనేది సిస్టమ్ల మధ్య పెద్ద మొత్తంలో సున్నితమైన డేటాను సురక్షితంగా బదిలీ చేయడానికి ఆర్థిక రంగమంతటా ఉపయోగించే నిర్వహించబడే ఫైల్ బదిలీ అప్లికేషన్. ఇటీవల హ్యాకర్లు మూవిట్ ఫైల్ బదిలీ సాధనంతో భద్రత దౌర్బల్యత్వాన్ని ఉపయోగించడం ద్వారా 15.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తుల వ్యక్తిగత డేటాకు ప్రాప్యతను పొందారు. మరి బాధిత సంస్థల్లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అలెప్ ఆల్మడా మోడల్ 0 గాలిలో ఎగరగలిగే లేదా రోడ్డు మీద నడపగలిగే కారు ఏ దేశంలో ఆమోదించబడింది? ఆప్షన్ సి అండి, యుఎస్ఏ. అలెప్ ఆర్మెడా మోడల్ 0 అనేది గాలిలో ఎగరగలిగే లేదా రోడ్డుపై నడపగలిగే కారు. ఇది ఇటీవల యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రత్యేక ఎయిర్ వర్తినెస్ సర్టిఫికెట్ను పొందింది. అలెప్ ఏరోనాటిక్స్ అనేది కాలిఫోర్నియా కంపెనీ ఎగిరే ఎలక్ట్రిక్ కారును నిర్మిస్తుంది. ఈ ధృవీకరణ అంటే కంపెనీ ఇప్పుడు కారును రోడ్డు లేదా ఎయిర్ టెస్ట్ చేయడానికి అనుమతించబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సూర్యుని ఉపరితలంపై పడే ఉల్కాపాతం లాంటి గీతలను ఏమంటారు? ఆప్షన్ బి అండి, సోలార్ షూటింగ్ స్టార్స్ అంటారు వీటిని. సోలార్ షూటింగ్ స్టార్స్. సౌర షూటింగ్ నక్షత్రాలు సూర్యుని ఉపరితలంపై పడే ఉల్కాపాతం లాంటి గీతలు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సోలార్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ను ఉపయోగించి పరిశోధకులు వాటిని పరిశీలించారు. ఈ పరిశీలన సౌర షూటింగ్ స్టార్ల ప్రభావాలను గుర్తించడం మొదటిసారిగా గుర్తించబడిందండి. ఇంపార్టెంట్. ఓకే. వార్తల్లో కనిపించిన నెగ్లేరియా ఫౌలేరి శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? నెగ్లేరియా ఫౌలేరి. ఆప్షన్ బి అంటే మెదడు అండి. చూద్దాం. కేరళలోని ఒక యువకుడు తన ఇంటి సమీపంలో ప్రవాహంలో ఈత కొడుతుండగా గ్లెనేరియా ఫౌలేరి అనే అరుదైన మెదడును తినే అమీబా అండి ఇది. ఓకే, మెదడును తినే అమీబా బారిన పడి ఇటీవల మరణించారు. మరి నెగ్లేరియా ఫౌలేరి అనేది అరుదైన కానీ అత్యంత ప్రమాదకరమైన జీవి. ఇది ప్రైమరీ అమీబిక్ ఎమింగో ఎన్సెఫాలిటిక్ అనే ప్రాణాంతక మెదడు సంక్రమణకు కారణము అవుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, విల్సన్ లిటిల్ పెంగ్విన్ అవశేషాలు ఏ దేశంలో కనుగొనబడ్డాయి? విల్సన్స్ లిటిల్ పెంగ్విన్. ఆప్షన్ సి అండి, న్యూజిలాండ్లో. శాస్త్రవేత్తలు ఇటీవల న్యూజిలాండ్లో 2 శిలాజాలను కనుగొన్నారు. విల్సన్స్ లిటిల్ పెంగ్విన్ అని పిలువబడే అంతరించిపోయిన అతి చిన్న పెంగ్విన్ జాతుల అవశేషాలను ఆవిష్కరించారు. ఈ శిలాజాలు న్యూజిలాండ్ యొక్క నార్త్ ఐలాండ్లోని దక్షిణ తీరానికి ప్రాంతంలో కార్లు రౌబెన్ హైమర్ చేత కనుగొనబడ్డాయి మరియు జర్నల్ ఆఫ్ పాలియోంటాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో వివరించబడ్డాయి. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎన్టీ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్. సో గైస్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.